ఎస్ వెంకటేశ్వరరావు గారు, వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. అక్కడ సమన్వయ లోపం అనేది టీటీడీకి పోలీసులకే కాదు, సీఎంకి డిప్యూటీ సీఎంకి కూడా ఆ వ్యత్యాసం ఉంది. ఏదైతే డిప్యూటీ సీఎం నిన్న క్షమాపణ చెప్పాలి అని చెప్పడానికి కూడా వారి మీద యాక్షన్ తీసుకోకుండా కేవలం క్షమాపణ చెప్పి వారిని వదిలేసే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా చేశారంటుంది వైసీపీ. ఆశ గారు, ముందుగా మీకు అలానే పేరంలో ఉన్నటువంటి పెద్దలు ఆంజనేయులు గారికి, రమేష్ గారికి, దేవేంద్ర నాయుడు గారికి శుభోదయం. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం ఏ రకంగా రెస్పాండ్ అయింది అనే దాని గురించే మనం ముందుకెళ్ళాలి తప్పితే మీరంటే గతం అనవసరం. గతం చెప్పుకుంటే చాలా ఉంటాయి. గతంలో ఎప్పుడైనా అవసరమైనప్పుడు గతాన్ని చరిత్రను తీసుకొచ్చి మనం ఉదాహరణ చెప్తాం. కొన్ని సందర్భాలు తప్పదు, చరిత్ర కూడా అవసరమే ఉదాహరణ కోసం. కానీ ఇక్కడ మేము చరిత్ర జోలికి కూడా పోదలుచుకోవాలి. ఎందుకంటే చరిత్ర జోలికి వెళ్తే చాలా పెద్ద చరిత్ర ఉంది గత 5 సంవత్సరాల్లో. ఆ చరిత్రలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళు ఎంత రెస్పాండ్ అయ్యారు అనేది వాళ్ళకి వదిలిపెట్టేస్తాం. దాని గురించి మేము పెద్ద అవసరం లేదు. మీరు అన్నట్టుగా అది కాదు చర్చ. ఇవాళ జరిగింది ఒక ఇన్సిడెంట్, చాలా దురదృష్టకరమైన సంఘటన. మనిషి ప్రాణం అనేది చాలా విలువైంది. ఇంకా అల్టిమేట్ కదా అది. ప్రాణం ఉన్నంత వరకే మనిషి. ప్రాణం పోయిన తర్వాత మనం చేయగలిగింది ఏముండదు. దాన్ని ఎవరు కూడా తేలాం. మనం రోజు దండం పెట్టుకున్నప్పుడు ఎవరైతే వీళ్ళు దండం దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడికి బొర చెప్పుకుందాం అనుకున్నా దేవుడు కూడా మళ్ళీ తిరిగి బతికించలేడు. ఇంకా మన చనిపోయిన మనిషిని బతికించడం లేదు కదా మన సిస్టంలో. ఏమైనా తెచ్చుకోవచ్చు కానీ ఒక ప్రాణం మాత్రం తేలాం. అలాంటి విలువైనటువంటి ప్రాణం పోయినందుకు ఖచ్చితంగా మనం అందరం బాధపడాలి. ఎందుకంటే దాని అంతరకు అది పోయింది కాదు, న్యాచురల్ గా పోతే ఓకే. బట్ ఇక్కడ ఒక యాక్సిడెంటల్ గా జరిగింది. ఆ యాక్సిడెంటల్ గా జరిగినప్పుడు ఆ యాక్సిడెంట్ కి కారణాలు ఏంటి, ఆ యాక్సిడెంట్ ఎట్లా జరిగింది, మానవ తప్పిదమా, వాళ్ళ తప్పిదమా, లేదా అక్కడ ఉన్నటువంటి ఏదైతే మనం ఒక సిస్టమ్ పెట్టామో ఆ సిస్టమ్ తప్పిదమా అనేది కదా మనం ఎనలైజ్ చేసుకోవాల్సింది. ఎనలైజ్ చేసుకుని ఫ్యూచర్ లో మళ్ళా అలాంటి సంఘటన జరగకుండా ఉండేటట్టుగా చేయాలి. అది మనం చేయవలసింది. సిస్టంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేయాల్సిన పని అది. కానీ జరిగిన దాన్ని ఎందుకు జరిగింది, మీకు చేత కాదు, మీరు వల్ల కాదు, ఇవన్నీ మాట్లాడుకుంటూ పోతే మనం అప్పుడు చరిత్రలో కూడా వెళ్ళాల్సి వస్తుంది. జరిగింది, సంఘటన జరిగింది కాబట్టి ఒక బాధ్యతాయుతమైనటువంటి నాయకులుగా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి క్షమాపణ కోరాం. గతంలో ఎప్పుడన్నా జరిగి ఉంటుందా ఇది? సమర్థించుకుంటారు. కానీ ఇక్కడ మేము సమర్థించుకోవట్లే. ఇక్కడ మేము ఇలాంటి మేధావులు కానీ, డిబేట్ లో కూర్చున్న వాళ్ళు కానీ, ప్రజల్లో ఉండి కొంతమంది మాట్లాడేవాళ్ళు కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేము ఎక్కడ సమర్థించుకోవాలి. మేము గతంలో వాళ్ళు ఏ రకంగా సమర్థించుకున్నారు అందరూ తెలుసు. మేము ఇక్కడ ఏమంటాం, జరిగింది తప్పు జరిగింది, ఎస్ తప్పు జరిగిన దాంట్లో ప్రభుత్వం బాధ్యత ఉంది అని స్పష్టంగా చెప్పగలిగాం. మేము చెప్పిన తర్వాతే మేము క్షమించండి అని చెప్పేసి ఎవరైతే కుటుంబాలు ఉన్నాయో, చనిపోయిన కుటుంబాలు కానీ, అక్కడ దెబ్బలు తగిలినటువంటి వాళ్ళు కానీ క్షమాపణలు కోరామండి. అదేం తప్పు కాదు కదా. బాధ్యత కలిగినటువంటి వ్యక్తి చేసే పని అది. మేము పరిపాలిస్తున్నాము, అక్కడ తప్పు జరిగింది, ఎస్ క్షమించండి, మళ్ళా రిపీట్ కాకుండా చూసుకుంటాము అని అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా జరగాలి కదా. ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు సస్పెండ్ చేస్తారు, ఎందుకు విఆర్లో పంపిస్తారు, ఎందుకు డిస్మిస్ చేస్తుంటారు? తప్పు చేస్తేనే కదా. ఆ పర్వంలో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ప్రైమరీగా ఆ గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే ఉండి దాన్ని బాధ్యత తీసుకోలేదో వాళ్ళని ఇమీడియట్ గా సస్పెండ్ చేయడం కానీ ట్రాన్స్ఫర్ చేయడం కానీ జరిగింది. తర్వాత దాని పైన అసలు ఎవరైతే దాన్ని మానిటరింగ్ చేస్తారో ఆ మానిటరింగ్ చేసేవాళ్ళ పరిస్థితి అనేది కూడా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత వరకు ఆయన వెళ్ళాడు, పరామర్శించాడు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించాడు కాబట్టి ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యాడు, వచ్చాడు. తర్వాత చేయాల్సిన పనిని ముఖ్యమంత్రి గారు చేశారు. వాళ్ళని సస్పెండ్ చేయడం కానీ పంపించడం కానీ చేసిన తర్వాత అసలు టీటీడీ పాలక మండలం వాళ్ళు కానీ, అక్కడ ఉన్నటువంటి ఈఓలు కానీ, జేఈఓలు కానీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడారు. వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా మనం ఎవరు కూడా అక్కడ లేవు. వచ్చిన దాని న్యూస్ బట్టే మీ ఛానల్స్ లో పేపర్లు వచ్చిన బట్టి మాట్లాడుతున్నాం. అక్కడ వాళ్ళు ఏదో కీసులు ఆడుకున్నారు. కీసులు ఆడుకుంటే ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని సీరియస్ గా తీసుకుని వాళ్ళకిద్దరికి కూడా చెప్పినట్టుగా ఇవన్నీ మనం చూస్తున్నాం. సో మేము ప్రభుత్వంలో ఉండే మా బాధ్యత మేము ఏ రకంగా నిర్వర్తిస్తున్నాం అనే దాని మీద మాట్లాడగలగాలి. ఎవరు మాట్లాడినా కానీ. అంతేగాని వాళ్ళు ఏదో చనిపోయారు క్షమాపణ చెప్తే సరిపోద్దా,
లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి గారు ఒక రకంగా మాట్లాడారు, టిటిడి చైర్మన్ ఒక రకంగా మాట్లాడారు. ఇది కాదు కదా. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఎలక్ట్ అయిన బాడీ మాది. ఎలక్టెడ్ బాడీ అక్కడ ఉండేటువంటి ఎగ్జిక్యూటివ్ బాడీ. ఎలక్టెడ్ బాడీ ఒకటి చెప్తే చెయ్యవలసింది ఎగ్జిక్యూటివ్ బాడీ. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ బాడీ వాళ్ళందరూ కూడా తప్పు చేశారని ఎలక్టెడ్ బాడీ ఉన్నటువంటి మేము రియాక్ట్ అయ్యాము. వాళ్ళని సరిచేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు అలాంటి దుర్ఘటనలు జరగాలని ఎవరు కోరుకోరు కదా. అది అనుకోకుండా జరిగింది. అక్కడ చెప్తున్నారు వాళ్ళు, అక్కడ ప్రత్యక్షంగా ఉన్న వాళ్ళు చెప్పేదేంటి, ఏదో కూర్చున్న దాంట్లో ఏదో తప్పొచ్చింది, ఒకసారిగా అది వేయించారు, లేదంటే ఒకళ్ళు చెప్తారు, ఒక ఆమెకి ఏదో అస్వస్థత వస్తే ఆమెను బయట పంపిద్దామని గేట్ తీసేసరికి వీళ్ళందరూ టోకెన్లో కోసం పరిగెత్తారు, రకరకాలుగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ జరగకూడని సంఘటన జరిగింది. 5గురో 6గురో చనిపోయారు, కొంతమంది క్షతగాత్రులు అయ్యారు. ఇవన్నిటిని కూడా రెక్టిఫై చేసి రానున్నటువంటి రోజుల్లో ఒక మంచిగా అక్కడ చేద్దామని ఒక ఆలోచన చేస్తుంటే, మేము ఉన్నప్పుడు జరగలేదు, అసలు మీరే కదా దరిద్రం దీనికి. అంతకుముందు ఒక రోజే ఉండేదంట, 10 రోజులు నుంచి పెట్టారు. పండుగ వస్తే ఒక రోజే కదా ఉండేది. పండుగ ఒక రోజు 10 రోజులు పండుగ ఉంటుందా అంటే? మీరు దేశం సంస్కృతి అంటే సంస్కృతిని నాశనం చేశారు కదా, ఉన్న శిక్షాలను పాడు చేశారు కదా. మీ వల్ల కదా ఈ అధికారులందరూ ఈ రకంగా తయారైంది. కూర్చోవటం, ఇళ్లలో కూర్చోవటం, ఉద్యోగం చేయకుండా ఇళ్లలో కూర్చోవటం, లేదంటే వచ్చే చెట్టు కింద గోల్డ్ గినుకుంటూ కూర్చుంటున్నారు కదా. మేము అది కాదు, మీ బాధ్యత మీరు చెయ్యండి కదా. ముఖ్యమంత్రి మా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన దగ్గర నుంచి చెప్తుంది, మీరు గత తాలూకు వాసనలు వదిలిపెట్టండి, మీరు ప్రజల కోసం ఉన్నారు, మీరు ప్రజల కోసం పనిచేయండి, మిమ్మల్ని ఎవరైనా రాజకీయ ఇబ్బందులు పెడితే మాకు చెప్పండి అని స్పష్టంగా చెప్తున్నాం కదా. మీకు ఇలా వెనకేసుకొచ్చుకోవాలి. ఇప్పుడు మేము వెనకేసుకొచ్చుకుని మీ ఇష్టానుసారంగా మీకు కావాల్సిన కోచింగ్ ఇచ్చి వాడితే మీకు కావాల్సిన పనులు చేపించుకోలేదు కదా. మేము అది వద్దని చెప్తున్నాం. ఇవాళ ఉద్యోగస్తులు కూడా ఉందో ప్రజల కోసం, రాజకీయ నాయకుడి కోసం కాదు అని స్పష్టంగా చెప్తున్నాం కదా. ఇంకా అంతకు మించి ఏం చేస్తారు మేడం? ఇంకా ఒక బాధ్యత కలిగినటువంటి ఒక రాజకీయ నాయకులుగా, ఒక బాధ్యత కలిగినట్టు ఒక రాజకీయ పార్టీగా, బాధ్యత కలిగినటువంటి ఒక నాయకులుగా ప్రజలు ఓట్లేసి గెలిపించారు కాబట్టి మా బాధ్యత మేము ఏ రకంగా నిర్వర్తించాలో ఆ రకంగా నిర్వర్తించే దాంట్లో మేము మాట్లాడుకుంటూ వెళ్తుంటే వాటిని కూడా వక్రీకరించి ఏదో పేపర్ ఉందో టీవీ ఉందని చెప్పేసి మీ ఇష్టానుసారంగా రాస్తే దానికి ఏం మేము ఆలోచించం. మా ఆలోచన గాని మా విధానం గాని, మమ్మల్ని ప్రజలు గెలిపించారు, మాకు 5 సంవత్సరాలు బాధ్యత ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల్లో మేము రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు ఈ గుళ్ళు కానీ ఇంకోటి కానీ జరిగేటప్పుడు, ఏమైనా వేడుకలు జరిగేటప్పుడు ఏ రకంగా రక్షణ చర్యలు తీసుకోవాలి, ఏ రకంగా వాళ్ళు కాపాడుకోవాలని ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాం. ఎక్కడలాగా ఎక్కడ గుళ్ళో రథాలు పగలు కొట్టి, గుళ్ళో విగ్రహాలు పగలు కొట్టి ఇవన్నీ మర్చిపోవాలి కదా. సో దయచేసి ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానిని ఇంకొంచెం ఏదంటారా నెయ్యి పోసి మంటను పెంచే కంటే కూడా జరిగిన దాంట్లో మేము తప్పులెత్తుతున్నాం. ఎవరు వల్ల, ఎవరు నిర్లక్ష్యం వల్ల జరిగింది, ఆ నిర్లక్ష్యాన్ని వీడండి. మీరు నిర్లక్ష్యాన్ని వీడండి, నిద్రపోవద్దు, హనీమూన్ చేసుకోవద్దు, మీరు ఉద్యోగం చేయండి అని మేము స్పష్టంగా చెప్తున్నాం కదా. మేము దాన్ని మీరు స్వాగతించండి. ఇలాంటి ఒక మంచి సంస్కృతి వచ్చినప్పుడు ఏ పార్టీ అయినా స్వాగతిద్దాం. ఇట్లా వెళ్ళాలి అనేది ఒక ఆలోచన చెయ్యాలి. అంతేకాని దీంట్లో కూడా ఎదుగుదాము, మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము మాట్లాడాల్సిందేనో, లేకపోతే మేము కొంత మేధావతనం ఉంది కదని చెప్పి మేధావతనంగా మాట్లాడతాము అంటే ఇది కరెక్ట్. వాళ్ళు కరెక్ట్ అని కూడా మేమేం చేయలేం. కానీ మా బాధ్యతని ప్రజల కోసం ఏ రకంగా చేయాలి, ఏ పద్ధతిలో ఎంత బాగుంటుంది అనే ఆలోచనే మేము చేస్తున్నామండి. ఆ ఆలోచనతోనే ముందుకెళ్తాం. దాంట్లో ఖచ్చితంగా కూడా ఒక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఆ వల్ల తప్పు జరిగింది, తప్పును క్షమించండి, మేము దాన్ని పునరావృతం చేస్తాము, ఉద్యోగస్తులందరూ కూడా బాధ్యతగా ఉద్యోగం చేయండి, ఎవరి వల్ల అయితే తప్పు జరిగిందో వాళ్ళు కూడా క్షమాపణ చెప్పండి, దానివల్ల నష్టం ఏం లేదు అనే మాటే మాట్లాడాడు. దాన్ని రకరకాలుగా ఆపాదించి ముఖ్యమంత్రి గారు ఒక పక్కకి వెళ్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కకి వెళ్తున్నారు, ఇద్దరు కలిసి ఎందుకు కూర్చొని మాట్లాడలేదు, ఈయన వచ్చినప్పుడు ఆయన ఎందుకు లేడు, ఇది కాదు కదా. అందరూ కలిసి నో రమేష్ గారు, అది రాజకీయం కాదు సార్. అది రాజకీయం కాదు. రాజకీయం అంటే ఎంతసేపు మిమ్మల్ని నేను అనాలి, నన్ను మిమ్మల్ని అనాలని కాదు. రాజకీయం అంటే ప్రజలకు మంచి జరిగేదానికి మీరు నేను కలిసి చేయాలి. మీరు అపోజిషన్ లో ఉన్నా, నేను గవర్నమెంట్ లో ఉన్నా, లేదు మీరు ప్రభుత్వంలో ఉన్నా, మేము ప్రతిపక్షంలో ఉన్నా, ప్రజల కోసం ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి ఇద్దరం కలిసి వెళ్ళాలి తప్పితే ఎంతసేపు ఇద్దరం తిట్టుకుందామా కొట్టుకుందామా అనేది కాదు. దయచేసి అలాంటి రాజకీయాలు వద్దు. జనసేన పార్టీ సిద్ధాంతం ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో మార్పు తీసుకురావాలనుకుంటున్నాం. మేము రాజకీయాలంటే ప్రజలకు సేవ చేసే ఆలోచన కానీ రాజకీయ అధికారంతో దాచేసుకుందాం, మనకు నచ్చలాన్ని కొట్టేద్దాం అనేది కాదు. దయచేసి ఇక్కడి నుంచి అయినా కానీ ఒక శిక్షణ తీసుకొద్దాం. రాజకీయ నాయకులు అంటే ప్రజల కోసమే, ప్రజలకు సేవ చేద్దామనే భావంతో ఉండాలని చెప్పి మేమైతే నిర్ణయించుకున్నాం. కాబట్టి జనసేన పార్టీ ఆ దిశగా వెళ్తుంది. దాన్ని మీరు స్వాగతించండి. లేదు మేము ఇంతే మాట్లాడతాము అంటే మీరు మాట్లాడండి, మేమేం చేయలేం. కానీ మాకు ఇచ్చినటువంటి టైంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మార్పు తీసుకొస్తాం, ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తాం,
రాజకీయ నాయకులు ఏ రకంగా ఉండాలో ప్రజల చేత చెప్పించే పనులు మేము ఖచ్చితంగా ఉన్నాము. దానికి ముందుకెళ్తామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఓకే, కృష్ణాంజనేయులు గారు నమస్తే అండి.